ఇవాళ ఏదైతే విశాఖపట్నం 5వ ఆర్గానిక్ మేళా ఎల్లుండ ప్రారంభం కాబోతుంది 12, 13, 14, 15 ఆ 5 వెర్షన్స్ యొక్క ఆర్గానిక్ మేళా మీ అందరూ చూశారు. అత్యంత విజయవంతంగా నడిచి కేవలం విశాఖపట్నమే కాకుండా ఉత్తరాంధ్ర సంబంధించిన ప్రజలందరూ కూడా అనేక మంది వ్యవసాయాన్ని వాళ్ళ ప్రవృత్తిగా తీసుకునే విధంగా, అలాగే వ్యవసాయదారుల్ని గౌరవించే విధంగా ఈ యొక్క మేళా ఉండటం జరిగింది. ఈ మేళాలో రైతులు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. వాళ్ళకి పెద్దపీట వేసే విధంగా, వాళ్ళందరికీ స్టాల్స్ ఉచితంగా ఇచ్చే విధంగా ఆర్వైఎస్ఎస్ ఆధ్వర్యంలో, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క స్టాల్స్ సుమారు 50 పైగా రైతులే స్వయంగా వాళ్ళు పండించిన పంటల యొక్క ప్రదర్శన చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే గిరిజన పోడు వ్యవసాయం చేసే అనేక మంది గిరిజనులు ఉన్నారో ఇప్పటికీ కూడా ప్రకృతిని నమ్ముకొని అనేక అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఏదైతే మన యొక్క విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలు సేంద్రియమైనవి, నేటివ్ ఏవైతే ఉన్నాయో దేశానికి సంబంధించిన వాటి యొక్క ప్రదర్శన కూడా ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆ యొక్క సీడ్స్ని ఇవ్వటం జరుగుతుంది. వీటితో పాటు అనేక మంది ఈ యొక్క ఆర్గానిక్ అనేది వాళ్ళ యొక్క వృత్తిగా తీసుకొని అనేక మంది షాపులు పెట్టడం జరిగింది విశాఖపట్నం అలాగే ఉత్తరాంధ్రలో. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మేళాలో అవకాశం ఉంటుంది. విశాఖపట్నంలో కూడా ఆర్గానిక్ బిజినెస్ బాగా వృద్ధి చెందాలని చెప్పి ఆ యొక్క ఎవరైతే యంగ్ ఇంజనీర్స్ ఉన్నారో అనేక మంది వచ్చి ఔత్సాహికులు దీంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం ఇవ్వే విధంగా ఈ యొక్క మేళాలో అవకాశం ఉంటుంది. అలాగే వీటితో పాటు మన ప్రాంతంలో అనేక రకాల చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొనడం జరుగుతుంది. ఆ విధంగా మొత్తం ఈ మేళాలో సుమారు 300 స్టాల్స్తో ప్రతి సంవత్సరం యొక్క స్టాల్స్ యొక్క సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈసారి రికార్డ్ బ్రేకింగ్, దేశంలోనే ఎక్కడా జరిగిన విధంగా ఈ యొక్క మేళాలో 300 స్టాల్స్ జరుగుతున్నాయి. అత్యంత ఎక్కువగా జరిగింది ఆర్గానిక్ మేళా బెంగళూరు అని చెప్తారు. బెంగళూరు సుమారు 250 ఉంటే ఆ బెంగళూరుకి మించి 300 స్టాల్స్ రావటం జరుగుతుంది. ఆ విధంగా ఈసారి ఆర్గానిక్ మేళా అనేక రకాల ప్రత్యేకతల్ని సంతరించుకొని ఉండబోతుంది. అందరికీ కూడా ఆహ్వానం, ఈ యొక్క మేళాకి రండి. ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించండి. అటువంటి రైతులందరికీ కూడా అండాదండగా ఉండటం మనందరి కర్తవ్యం. అందరూ కూడా మీ జీవితంలో ప్రకృతి వ్యవసాయదారులచే పండించిన పంటని తినడం ద్వారా మీ ఆరోగ్యాన్ని రక్షించుకునే విధంగా మీ జీవితాలు వెలుగులు చూస్తాయి. కనుక అందరూ కూడా ఆ విధంగా ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ సీరియల్స్, అలాగే ఆర్గానిక్ ప్రాసెస్డ్ ఫుడ్ మనం తినే విధంగా మనం ప్రయత్నం చేయాలి అని చెప్పి ఈ మేళాలో మనం ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈ మేళా ప్రారంభం మన గౌరవ వ్యవసాయ మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారు రాబోతున్నారు. అలాగే ఆర్వైఎస్ఎస్ సంబంధించి చైర్మన్ గారు, అలాగే మిగతా అందరూ గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్స్ అందరూ కూడా రాబోతున్నారు. మొదటి రోజు ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మర్స్ సంబంధించిన మీటింగ్ ఉండబోతుంది. 12వ తారీఖు మొత్తం మన ఉత్తరాంధ్ర సంబంధించిన ఎవరైతే ఎఫ్పిఓ సంబంధించిన రైతులు ఉన్నారో, అలాగే ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన సదస్సు ఉంటుంది. వాళ్ళ సాధక బాధకాలు, వాళ్ళకి సంబంధించిన ఎటువంటి ప్రోత్సాహాలు ZBNF కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఆ విధంగా ఫార్మర్స్ని ఏవైనా ప్రోత్సాహకాలు ఉన్నాయి అవన్నీ విషయాలు కూడా మొదటి రోజు రైతు సదస్సులో తెలియజేయడం జరుగుతుంది. రెండో రోజు ఏదైతే మనకి అత్యంత ఈ దేశానికి ప్రపంచానికి అందించిన అత్యంత విలువైన విషయం ఆరోగ్యం మన చేతుల్లోనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. దానికి మొత్తం ఆయుష్ సంబంధించిన అందరూ నిపుణులు ఉండటం జరుగుతుంది. దాంతోపాటు ప్రత్యేకంగా వైద్యం కూడా అక్కడ చేసే విధంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ నిపుణులు ఉచితంగా వైద్యం చేసే విధంగా మన సాంప్రదాయ వైద్య పద్ధతులు ఏవైతున్నాయో అన్నీ కూడా ఇక్కడ ఉండటం జరుగుతుంది. గో వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా ఆదివారం మనం ఇక్కడ సిద్ధ మెడిసిన్ రన్ చేస్తున్నాం మన క్షత్రియ కళ్యాణపల్లం. ఆ విధంగా ఆ సిద్ధ మెడిసిన్ సంబంధించిన నిపుణులు రావడం జరుగుతుంది. అలాగే ఆయుర్వేదానికి సంబంధించిన నిపుణులు, అలాగే దీంతో పాటు మన నేచురోపతి, యోగా సంబంధించిన నిపుణులు. తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య కూడా అక్కడ ప్రత్యక్షంగా చికిత్స చేసే విధంగా ఆ యొక్క కార్యక్రమం ఉంటుంది. తర్వాత రోజు శనివారం రోజు 14వ తారీఖు ఏదైతే చాలామంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మేము ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో వెళ్ళాలనుకుంటున్నాం. సో మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి ఏదైతే మ్యాక్రో వరకు ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలంటే ప్రభుత్వం అనేక రకాల ప్రోత్సాహాలు ఇస్తున్నాయి.
సబ్సిడీ విషయం అయితే మీరు ఆశ్చర్యపోతారు, 90% నుంచి 50% వరకు అనేక రకాల ప్రోత్సాహాలు ఇస్తున్నాయి. కనుక వీటన్నిటిపైన అవగాహన కలిగించడం, అలాగే ఎవరైతే సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో వాళ్ళ చేత కూడా వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీ చెప్పించడం, వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళడానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి వాటన్నిటిని తెలియజేసే విధంగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన కార్యక్రమం శనివారం రోజు ఉంటుంది. అలాగే ఆదివారం రోజు ముఖ్యంగా దేశంలోనే విశాఖపట్నానికి ఒక ప్రత్యేకత ఉంది. విశాఖపట్నం మహిళలు ఒక అద్భుతాన్ని సృష్టించారు. సుమారు అంటే 10,000 మంది పైన రిజిస్టర్ చేయించుకున్నారు. మిద్దె తోటలపై వ్యవసాయం, అనేక మంది అన్రిజిస్టర్డ్ కూడా ఉన్నారు. ఆ విధంగా చాలా సక్సెస్ఫుల్గా విశాఖపట్నంలో మిద్దె తోటల పైన వ్యవసాయం చేయడం అనేది, అంటే అందరు మహిళలు ఇక్కడ రైతులుగా మారి అనేక అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆ విధంగా వాళ్ళందరికీ ఇంకా మరింత ప్రోత్సాహాలు ఇవ్వడానికి, వాళ్ళకి మరింత నైపుణ్యాన్ని ఇచ్చే విధంగా వాళ్ళకి విత్తనాలు, నారు, అలాగే దాంట్లో అనేక రకాలుగా సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు, అలాగే దీంతో పాటు వాళ్ళకి ఈ హైడ్రోఫోనిక్ సంబంధించిన అవగాహన ఈ విధంగా కలిగించే విధంగా మనకి విశాఖపట్నంలో ఇప్పటికే సక్సెస్ఫుల్గా మిద్దె తోటలకు సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ కూడా ఏర్పడింది. సో వాటికి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ అలాగే కార్యక్రమం ఉంటుంది. ఆ విధంగా ఈ 4 రోజులు 4 అద్భుతమైన విషయాలపైన ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. కనుక అందరూ కూడా దీన్ని ప్రోత్సహించాలి. పత్రికా మాధ్యంగా మీ అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే, కొంత ఈ యొక్క ఆర్గానిక్ మేళా ఇది నో ప్రాఫిట్ నో లాస్ విధంగా నడుస్తుంది. ఆ విధంగా మీరందరూ కూడా మీ మాధ్యమాల్లో దీనికి ప్రత్యేకమైన ఒక స్థానం ఇచ్చే విధంగా, దీనికి సంబంధించిన చిన్న స్టోరీ కూడా వేసే విధంగా మీరందరూ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం. ప్రజలందరికీ